థియేటర్లు పర్సంటేజ్ సిస్టమ్ మీద గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్న చర్చలు వీటికి పవన్ కళ్యాణ్ ఒక లెటర్ రూపంలో ఆయన రాయటం, హరిహర వీరమల్లుకు సంబంధించి విడుదలకు ముందు ఇలాంటి ఒక గొడవ అనేది జరగటం, ఫర్దర్గా కొన్ని అప్డేట్స్ అనేవి థియేటర్స్ వాటికి సమస్యలు వాటన్నిటి మీద కూడా తనిఖీలు గినికీలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈరోజు నారాయణమూర్తి పవన్ కళ్యాణ్ చేసిన ఆ కామెంట్స్ కానీ ఆయన తీసుకోబడ్డ చర్యల మీద కూడా కొన్ని విమర్శలు చేయడం జరిగింది. నారాయణమూర్తికి కౌంటర్గా నిర్మాత నట్టికుమార్ కూడా మాట్లాడటం జరిగింది. నిజానికి పవన్ కళ్యాణ్ ఆయన చెప్పిన కామెంట్స్ వాటిన్నింటిలో వెనక కారణాలు ఏంటి, వాటిని విమర్శించాల్సిన అవసరం నారాయణమూర్తికి ఏముంది, ఒక చిన్న సినిమా నిర్మాతగా దర్శకుడిగా ఆయన సపోర్ట్ చేయాల్సిన టైంలో ఇలాంటి విమర్శలు ఎందుకు వచ్చాయి, దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద నట్టికుమార్ ఆయన వర్షన్ ఆయన వినిపిస్తూ ఉన్నారు. మనతో నట్టికుమార్ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నారాయణమూర్తి అంటే ఒక రకమైన ఒక చిన్న సినిమా నిర్మాత, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన ఏది మాట్లాడినా సరే నిజం, ఆయన ప్రజల పక్షాన్ని మాట్లాడే మనిషి అనే ఒక మార్క్ అనేది ఆయన మీద ఉంది, ఒక ఇమేజ్ అనేది ఉంది. బట్ ఆయన పవన్ కళ్యాణ్ విమర్శించడం, మీరు దాన్ని విమర్శించడం అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను 35 సంవత్సరాలు దాదాపు ఫ్రెండ్స్ అనుకోండి, లేకపోతే ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం అనుకోండి, ఏమనుకోండి, చిన్న సినిమా నిర్మాతల కోసం పోరాడిన వాళ్ళు ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను. అలాగే ప్రతిసారి కూడా ఇద్దరం ఉన్నాం. చిన్న సినిమా నిలబడాలి, చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమానే కాదు, మనకి పేదవాడు కూడా టికెట్ తీసి నేల టికెట్లో సినిమా చూడాలి అనేది ఆయన భావం, నా భావం. ఇప్పుడు ఇవాళ మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఆయన ఒకటే ఏమన్నారంటే, మీరందరూ వచ్చి కలిసి ఉంటే పరిశ్రమకు హోదా తీసుకొద్దాం, అందరూ బాగునే విధంగా చేద్దాం, నిర్ణయం తీసుకుందాం. కానీ ఇష్టం వచ్చినట్టు మీరైతే బంద్ కాల్ చేసి ఎవరికి చెప్పకుండా చేయకుండా ఈ బంద్ ఇవ్వడం ఇవన్నీ కరెక్ట్ కాదు. అంతే కదా, తినుబండారాల మీద ఇష్టం వచ్చిన రేట్లు పెంచి మీరు మొత్తం టోటల్గా సామాన్య ప్రజల్ని దోచుకోవడం కరెక్ట్ కాదు. దాంట్లో ఎక్కడ తప్పు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పులు లేవే. గుత్తాధిపత్యం తప్పు, అదే కదా ఆయన అన్నాడు. ఎవరిని తిట్టాడా, ఎవరిని ఏమైనా అన్నాడా? మీరు కార్పొరేట్ కంపెనీ, నారాయణమూర్తి గారు కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పలుకుతూ మీరు 350 రూపాయలు అమ్ముకోవచ్చు, మీరు 500 టికెట్ అమ్ముకోవచ్చు అన్ని టైపులో ఇవాళ ఆయన మాటలు ఖండిస్తూ బంధుకాలు ఇచ్చేది బ్రహ్మాస్త్రం. ఎస్, కన్ఫర్మ్ బ్రహ్మాస్త్రమే. కానీ ఎప్పుడు ఇవ్వాలి, ఎలాగివ్వాలి, దేనికి ఇవ్వాలి, బంద్ చేసే అవసరం ఎక్కడుంది? ఇప్పుడు మీ సినిమాలు వేస్తున్నాం, నా సినిమాలు వేస్తున్నాం, పర్సంటేజ్ సిస్టమ్ ఆడుతున్నాం. పర్సంటేజ్ సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆక్యుపేషన్ పర్సంటేజ్ అన్నారు అనుకోండి, ఒక పద్ధతి ఉంటుంది, అయిపోయింది. రెండోది, ఆ పర్సంటేజ్ సిస్టమ్ మనం మాట్లాడకుండా మీరు 2023లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అందరూ వెళ్ళారు, మీరు వచ్చారు. మీరు చిన్న సినిమాల నిర్మాతల అందరి తరపున రిప్రజెంటెడ్ బై నారాయణమూర్తి, రిప్రజెంటెడ్ బై పోసాని కృష్ణమురళి, క్యారప్ తిట్టులు రాయుడు, ఓకే, అది ఇద్దరిని కలిపి పెట్టారు. చిరంజీవి గారిని అవమానపరిచారు. చిరంజీవి గారి దండం పెడితే ప్రతి దండం కూడా పెట్టలేదు. అంతమంది హీరోల్ని తీసుకొచ్చి మొత్తం 1/2 కిలోమీటర్ నడిపించి లోనగా తీసుకొచ్చి బయట ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు మీరున్నారు కదా. 5వ షో కోసం మీరు అడిగారా? ఆక్యుపేషన్ పర్సంటేజ్, పేదవాడి కళ 20% ఆక్యుపేషన్ పర్సంటేజ్ అంటే పేదవాడికి గాంధీ గారి టికెట్ ఎంత హక్కు ఉందని మీకు చెప్పినప్పుడు మరి ఆ హక్కు 20% ఆక్యుపేషన్ ఆ రోజు కేసీఆర్ గారు మీకు దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చెప్తే అదే శిలాశాసనం. మరి ఎందుకు మీరు అడగలే? మరి కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి, నిజమే మాట్లాడతారంటే అప్పుడు అది నిజం కాదా? 5వ షో అనేది మీరు అడగకపోవడం నిజం కాదా? భీమా నాయక్ అనే సినిమాని 125 దాంట్లో సీట్ చేస్తే 35 రూపాయలు 5 రూపాయల టికెట్ అమ్మమంటే సినిమా ఇబ్బంది పెడితే ఒక హీరోని ఆ రోజు మీ ఎక్కడున్నారు మీరు? ఎందుకు ఖండించలేదు? థియేటర్లు మూసేస్తుంటే ఎందుకు ఖండించలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ మీరు అందరూ కలిసి మరి మాట్లాడుతున్నప్పుడు మరి ఈరోజు ఆయన ఏం మాట్లాడారని చెప్పేసి మీరు అంత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఖండించారు. మీరు ఖండించడంలో కూడా పోనీ పాప్కార్న్ 300 రూపాయలు అమ్ముతున్నారు, పోనీ 50 రూపాయలు అమ్మాలి, వాటర్ బాటిల్ 170 అమ్ముతున్నారు, అది దానికోసం మాట్లాడారా? సమోసా 170 అమ్ముతున్నారు, దానికోసం మాట్లాడారా? ఆక్యుపేషన్ రేట్ మన విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి, దానికోసం మాట్లాడారా? 20% ఆక్యుపేషన్, పేదవాడి కళ, గాంధీ గారి రేటు తక్కువ రేట్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి, అది మామూలుగా రేట్ 75 రూపాయలు ఉండాలి అని మీరు మాట్లాడారా? మరి 5వ షోకి మాట్లాడారా? ఏమీ మాట్లాడకుండా టార్గెటెడ్ ఈజ్ పవన్ కళ్యాణ్, సపోర్ట్ ఈజ్ కార్పొరేట్ కంపెనీ,
సపోర్ట్ ఇసి కొంతమంది గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేసి మాట్లాడు, ఆయన్ని మీరు తప్పు పట్టడానికి మాట్లాడు. ఒక నాయకుడు మాట్లాడుతూ అది బ్యాట్ చేద్దాం, జనసేనని బ్యాట్ చేద్దాం, కూటమిని బ్యాట్ చేద్దాం అని ఒకరు మాట్లాడుతూ ఏమన్నారైనా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ వ్యక్తి జనసేన నాయకుడు అన్నారు. ఆ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన మీటింగ్ పెట్టిన వ్యక్తి డిస్ట్రిబ్యూటరు. మీరు డిస్ట్రిబ్యూటరు, మీరు కాంగ్రెస్ నాయకుడు కాదు. ఎఫ్డీసీ చైర్మన్గా మిమ్మల్ని ఎవరు అనలే. కనుక మీరు ఆ మాట జనసేనని మీరు ఎందుకు తీసుకొచ్చారు? జనసేన కోసం మీరు ఎందుకు మాట్లాడారు? ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఒక టీవీ ప్రత్యేకంగా లైవ్ పెట్టి, ఒక టీవీ ప్రెస్ మీట్ పెట్టి, అది ఎవరు పెట్టారో ఏంటో అన్నీ మాకు తెలుసు. కానీ నేను దాని దాకా వెళ్ళట్లేదు. మీరు ఇందాక నిజమే మాట్లాడుతారనమాట. ఇప్పుడు నిజం ఎందుకు పోయింది, అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నారు? కార్పొరేట్ కంపెనీకి మీరు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? కమ్యూనిస్టు భావాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పేదవాడి కళ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆర్ నారాయణమూర్తి గారి కళ సినిమాలు లేవని చెప్పి పేదవాడి కళ వెళ్ళిపోయిందా? కార్పొరేట్ కంపెనీలకు మీరు వత్తాసు కలపడం, మరి ఆల్రెడీ 350 రూపాయలు పాప్కార్న్కి వత్తాసు పడడం, ఇవన్నిటికీ మీరు సమర్థించుకుంటూ రావడం ఎంత దాకా కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు అడిగిన మాటల్లో తప్పే ఉంది, మీరు ఎందుకు ఖండిస్తున్నారు? కందుల దుర్గేష్ గారు మాట్లాడిన మాటలో ఎక్కడ తప్పే ఉంది, మీరు ఎందుకు ఖండిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో మొత్తం థియేటర్లన్నీ తినుబండారాలు తక్కువ రేటుకు రావాలి, తక్కువ రేటుకు పేద ప్రజలకు ఉండాలి అన్న ఆలోచనతో అన్నీ మొత్తం వెరిఫై చేయించి రైట్ చేసి అన్నీ కూడా నోటీసులు ఇస్తుంటే మీరు అది కూడా ఖండించి ఎగ్జిబ్యూటర్ ఇబ్బంది పడుతుంది. నిజమైన ఎగ్జిబ్యూటర్ ఇబ్బంది పడుతున్నాడు. గుత్తాధిపత్యంలో తీసుకున్న ఒక ఎగ్జిబ్యూటర్ లీజుదారుడు ₹1,00,000 ఇస్తే 5 లక్షలు తీసుకుంటున్నారు. మీరు దాన్ని ఎందుకు మీరు ఖండించలేదు? లీజు ఓనర్ని ఖండించండి, నిజమైన ఎగ్జిబ్యూటర్ మీరు సపోర్ట్ చేయండి. మీ మాటల్లో ఎక్కడా కనబడలేదు. మీ మాటల్లో పవన్ కళ్యాణ్ తప్పు పట్టడం కనబడింది, కందుల దుర్గేష్ గారు తప్పు పట్టడం కనబడింది, కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పలకడం కనబడింది. మరి ఏ రాజ్యాంగం చెప్పింది, మరి ఏ కమ్యూనిస్టు భావాలు చెప్పాయి? మరి నారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి, రామకృష్ణ గారు సమాధానం చెప్పాలి, కమ్యూనిస్టు వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన మాటలను మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా అనేది నిర్ణయం ఆర్ నారాయణమూర్తి గారికి ఒక్కసారి ఆయనది రిపీట్గా చూసుకొని, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, మీరు ఏం ఖండించారో ఒక్కసారి రిపీట్గా చూసుకొని దాన్ని ఆలోచిస్తే వీళ్ళందరూ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి పేదవాడి కళ, 5వ షో చిన్న సినిమా నిర్మాత కళ, మరి అవన్నీ మీరు ఎందుకు మాట్లాడలేదు? దానికోసం మాట్లాడితే బాగుండేదేమో అని ఉద్దేశం. థ్యాంక్ యూ. ఒకటండి, అంటే మీరు కొద్ది రోజులు ఏబిఎన్ డిబేట్లో కూడా అన్నారు, ఇండస్ట్రీని అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి రాజకీయ శక్తులు కొన్ని కృషి చేస్తున్నాయని చెప్పేసి, దానికి మీరు కట్టుబడి ఉంటారా? అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు కూడా ఇండైరెక్ట్గా రాజకీయ శక్తులు వీటి అనుభవాలు ఉన్నాయని చెప్పేసి మనం ఇక ముందు కూడా ఉంటాయి అనుకోవచ్చు. ఎట్లాగా? నేను 2 విషయాలు చెప్తాను, డైరెక్ట్గా పేరు చెప్తా, వేరే నాకేం భయం లేదు. దిల్ రాజు గారు జనసేన పార్టీ కోసం ఇది మాట్లాడాడు. అంటే ఇది రాజకీయ శక్తులు ఉన్నాయా లేవా? పార్టీని బ్యాట్ చేయడం కోసం కాదు. ఆయనకి అనుశ్రీ సత్యనారాయణ గారికి బిజినెస్ లావాదేవీలు ఉంటే ఆయన ఏమైనా మాట్లాడితే డైరెక్ట్గా టార్గెటెడ్ అనుశ్రీ సత్యనారాయణ. ఆయన అనుశ్రీ సత్యనారాయణ జనసేన పార్టీ నాయకుడిగా ప్రెస్ మీట్ పెట్టాడా? అంటే పార్టీకి ఎందుకు దీంట్లోకి వచ్చింది? ఈయన కాంగ్రెస్ నాయకుడు, ఆయన జనసేన నాయకుడు కాదు కదా. ఒకటి అంటే ఇక్కడ మీకు ఈ కుట్రలో భాగం బయటపడుతున్నాయి. రెండోది, ఆర్ నారాయణమూర్తి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతూ, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, నాయకుడు అంటూ ఆర్ నారాయణమూర్తి గారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఒక మాట అన్నారు, మీరు దగ్గరుండి ఇండస్ట్రీని చూడాలి, మీరు పేదవాళ్ళు గుర్తుంచుకోవాలి, ఏదో కొంచెం ఇంకో కూడా మాట్లాడారు. ఓకే, అది ఆయన కూడా పట్టించుకోలేదు, నవ్వుతూ వదిలేస్తారు. ఇప్పుడు ఇవాళ చేసిన దాంట్లో కుట్ర ఉందా లేదా? ఇవాళ చేసిన దాంట్లో ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది ఎంత దాకా కరెక్ట్? అసలు సంబంధం లేని ఇష్యూ. మీకు పర్సంటేజ్ కావాలా అడగండి, మీకు 5వ షో కావాలా అడగండి, మీకు మొత్తం టోటల్ ఇండస్ట్రీకి ఏం కావాలో అడగండి. అంతే తప్ప ఆయన ఏమన్నాడు, మీరు అందరూ కలిపి రండి, వస్తే పెద్ద చంద్రబాబు నాయుడు గారిని కలండి, కలిసి మాట్లాడితే పరిశ్రమ హోదా ఇచ్చి మేమన్నీ కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు నన్ను ఎందుకు టార్గెట్ చేశారు అన్నాడు. గుత్తాధిపత్యం పోవాలి అన్నాడు, తప్పే ఉంది దాంట్లోని. మరి అన్నీ చూస్తుంటే కుట్రలో భాగం కనబడట్లేదా? ఇవన్నీ చూస్తుంటే ఇది వైసీపీ కుట్ర అని నేను అంట. మళ్ళీ నేను దానికి కట్టుబడే ఉన్నా.
మళ్ళా చెప్తున్నానండి. ఆ రోజు రాజమండ్రిలో స్టార్ట్ అయింది, కాకినాడలో కుట్ర జరిగింది, మళ్ళీ హైదరాబాద్లో జరిగింది, పురుడు పోసింది. అక్కడి నుంచి కుట్ర జరుగుతూనే ఉంది. దానికి నేను కట్టుబడే ఉన్నా. ఎవరైనా లీగల్గా ప్రొసీడ్ అంటే లీగల్గా ప్రొసీడ్ అవుతా, దేనికైనా ప్రొసీడ్ అవుతా. నేను ఎదిరించి నాకు ఏ పార్టీ వెనకలేదు, నాకు అవసరం లేదు. నా లీగల్ నేను సాధించుకోగలను, నా ధైర్యం నాకుంది. ఆ లీగల్గా ఇచ్చేటప్పుడు అదే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను లీగల్గా ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ సందులో జరిగింది చెప్పడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నట్టికుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ జరుగుతున్న ఈ వ్యవహారాలన్నిటి వెనక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ మంచి కోసం, ఎగ్జిబిటర్ల మంచి కోసం ఎవరేం మాట్లాడినా తను సమర్థిస్తాను, అది కాకుండా రాజకీయాలు మాట్లాడితే తాను కూడా ప్రశ్నిస్తాను అని చెప్పేసి కూడా అంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ఏబిఎన్.